వాళ్ళకి ఆవేశం ఆపుకోలేరు సార్. అందులో హైదరాబాద్ వారానికి శుక్రవారం సాయంత్రం ఫ్లైట్ ఎక్కి వచ్చినవే కదా. ఆడవేడు తోపడా కెట్టారు ఎక్కడ పడితే అక్కడ శంషాబాద్ మొదలు ఇటు బేగంపేట దిగిన రేవంత్ రెడ్డి గారు ఇలా చూస్తూ భలే ముద్దుకున్నాడు మరి రేవంత్ రెడ్డి. ప్రతిసారి సూదెట్టు కూర్చున్నట్టు ఇదేంటి నేను ఎంత వస్తే ఎంత అనుభవం ఉన్నాడు మీరేంటి తేలేదు. పైపచ్చి మా హైదరాబాద్ చైనా +1 మొత్తం మాకు పడేలే అంటుండు. మొత్తం పెట్టి పెట్టారు. అది వెళ్తే ఇలాగ ఉంటుంది నాతో అని. ఇది ఏంటంటే ఆ అమౌల్ మీద కూడా మాట్లాడ వీడియో ఉందండి లోకేష్ గారిది. మనోడు దావోస్ వెళ్ళాడు నెటకారంగా 2 సార్లు పై నుంచి తదాస్తు దేవతలు ఉంటాయి. మనకు కావాల్సింది ఏదో మనం చేసి మేము వస్తే ఇప్పుడు ఉందానికి డబుల్ ట్రిపుల్ అని చెప్తే బాగుంటుంది. మేము వెళ్తే అన్నారు, వెళ్ళిన కాడి నుంచి ప్రమాణ స్వీకారం ఒక్కటే తక్కువ మిగిలిన చేసుకొచ్చారు. దాని పర్యవసానాలు ఎలాగే ఉంటాయి మరి. దాని పర్లేదు, పెద్దిరెడ్డితో వాడుకోండి 4 రోజుల పాటు ఏం పర్లేదు. నాన్నగారు మళ్ళీ వస్తారు చెప్తారు అప్పుడు వద్దొద్దు మనకి ఈ ఆటలు వద్దని. అది చెప్పేదాకా మాకు చెవులు పుల్లడిపోయి ఉంటాయి అంతే. మీకు ఇంకో చిన్న క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను. అలా బ్యాలెన్ ఉండి చూడండి, మొత్తం ప్రకాశం నెల్లూరు జిల్లాలో మంటేటేసినాడు వైఎస్ఆర్సీపీకి. గిల్లి కజ్జాలు కుటుంబ సభ్యులు తీసుకొచ్చి రాజకీయాలు చేసాడు ఆ పత్రాలకు డబ్బులు ఇవ్వలేదని. ఇదే ఫారెస్ట్ ల్యాండ్ ల్యాంక్రోచ్ అని జనసేనలు ఊగిపోయినట్టు తెలుగుదేశంలో ఊగిపోయినట్టు ఆవిడ ఊగిపోలే. అలా అక్కడ వాషింగ్ పౌడర్ నిర్మ బీజేపీలో బదులు జనసేనలో జాయిన్ కేసు ఏది మాట్లాడమనంటారు సరే. ఏ మరి ఫారెస్ట్ ల్యాండ్లే కదా వీళ్ళకి ఇక్కడ ఉంటే అల్లటు. ఇదే లాస్ట్ ల్యాండ్. ఇంక తల్లితోడు ఫారెస్ట్ ల్యాండ్లు జోలికి వెళ్ళరు. ఆల్రెడీ 3 సరస్వతి ప్రాజెక్టులు వెళ్ళారు. మా ఎంఆర్ఓ గారే మా సైడ్ బ్రహ్మాండంగా చెప్పారు దేట్లేదు అనవసరం ఊరికి వెళ్ళెట్టుకుని వచ్చిండ్రు ఇక్కడికని. ఇలాగే సజ్జల రామకృష్ణారెడ్డి కూడా వచ్చిండ్రు కడపంత ఆడవాడు చేసి వాళ్ళ తమ్ముడు మొత్తం ఎత్తించాడని. ఈకే దిట్లేదు ఇంకా అక్కడ ఆయన ఒకటి ఎత్తిడం మిగిలింది. మా ఇది కూడా లేదు తూచి ఇప్పుడు పెద్దిరెడ్డి మీద పడ్డారు. పెద్దిరెడ్డి మీద పెడితే అప్పుడు చంద్రబాబు గారు వచ్చి ఎవరితో ఆడుతున్నారు ఇండైరెక్ట్గా నాతో ఆడుతున్నట్టే చెప్పొద్దని శాంతం. ఇది ఇది నిజంగా పెద్దిరెడ్డి మీ చర్య తీసుకుంటే చెప్పండి అప్పుడు మాట్లాడదాం. కానీ ప్రతిసారి సింపతి రాజకీయాలు వర్కౌట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. కాళ్ళు బాగాలేకపోయినా మోకాళ్ళు నొప్పులున్న దావోస్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చాలా ముమ్మరంగా చేస్తున్నారంట. రాష్ట్రం కోసం ఆయన వెళ్ళి 4 పెట్టుబడులు తినరా బాగుంటా దావోస్ మాకెందుకు ఇక్కడికి. మళ్ళీ అదే చెప్తున్నాను, మీరు సిఐ సమ్మిట్లు ఎలాగ పెడతారు కదా. ఇప్పుడు దావోస్ సమ్మిట్ పేరు మార్చి అమరావతి హైదరాబాద్ ప్లస్ చైనా 1 అని చెప్పినట్టు అమరావతి ప్లస్ దావోస్ = చంద్రబాబు నాయుడు గారు అని చెప్తారంటే పెట్టండి మాకేట. ఏడు చేస్తారు సార్ అలా ఆడికి మళ్ళీ అదే రొప్పుకోవడానికి వచ్చినట్టే. ఆడికి వచ్చినారు కదా ఏమి ఇవ్వలేదు కదా మళ్ళీ తీసుకొస్తారంటే దావోస్ మంచి మంచి బిజినెస్ జరిగినాయంటారా 5 రోజుల్లో. మరి అలాంటి బిజినెస్ ఎవరైనా తీసుకొస్తారు ఫస్ట్ ముందు దీన్ని తీసుకొచ్చి తర్వాత వద్దు సార్. మా ఊర్లో మాకు ఉన్నాయి చాలు. ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నాయి చాలు. ఆ కలంకాన్ని ఎప్పటికే కలుపుకోలేదు చేస్తాను. ఈ దరిద్రం ఒకటి మన నెత్తికి. ఆల్రెడీ అలా బీచ్ ఫెస్టివల్ అవన్నీ ట్రై చేస్తేనే కదా ప్రజలు తిరుగుబడుతున్న హ్యాపీ సార్. అయితే గోవా తెచ్చేద్దాం చాలా ట్రై చేశారు. మళ్ళీ చెప్పారు కదా అలా చెప్తారు ఖాళీగా కాఫీ తాగడానికి కాదు బీర్ తాగడానికి వస్తారు ఇక్కడికి. మాకు తెలియదు బీర్లు తాగుతారని ఇలాగ చెప్పారు జవహర్ గారు కూడా లాస్ట్ టైం. బీర్ ఏంటది సమ్మర్ డ్రింక్ అట. సోమానోడు డ్రాన్ చేసాడు రామోజీరావు జ్ఞాపకం ఉంది మీకు. ఈ పచ్చలతో పాటు సోమానోడు తగలెట్టాడు మా మోకానికి. అలాగే బీర్ కూడా ఇలాగే కూల్ డ్రింక్ అని ఇచ్చేస్తారు అనుకుంటున్నట్టుకున్నారు. వాళ్ళు అలాగే ఉంటారు సార్. వాళ్ళు బిల్డప్పులు ఇచ్చి దాంట్లో వాళ్ళని మించిన వాళ్ళు ఉండరు. మీరు ఎండమే 5 ఏళ్ళ పాటు. రాష్ట్ర ప్రజలకి ఏంటంటే పెట్టకథలు వినడం చిన్నప్పటి నుంచి అమ్మానాలు చెప్పి కథలు వినడంతో పాటు ఎప్పుడు గవర్నమెంట్ వచ్చినా కొత్త కొత్త కథలు వింటూనే ఉంటారు వాళ్ళు. గవర్నమెంట్ అయిపోయిందాక లేదంటే మళ్ళీ ఎలక్షన్ వచ్చిందాక ఇలాంటి కథలు వింటూనే పోవాలి. బాగా చెవులు నెక్క పెట్టి మరి అవన్నీ అద్భుతాలు ఎప్పటికైనా సరే. ఆయనకి ఏంటంటే మీకు ఒకటి గుర్తుంచుకోండి సార్, మార్క్ అన్నది ఇది రాజశేఖర రెడ్డి గారి మార్క్, ఇది జగన్మోహన్ రెడ్డి మార్క్ అని క్రియేట్ అయిపోయింది. పివి నరసింహరావు గారి మార్క్ కూడా ప్రపంచ స్థాయికి ఎలా గెలిపోయిందో తెలుసు. సో అలాంటి దీంట్లో రామారావు గారి గురించి ఎలా చెప్తారు, ఆయనది ఒక మార్క్. అలాగే కోట్ల విజయభాస్కర్ రెడ్డి చూడండి, ఆయనది ఎలాంటి మార్క్ అంటే నిజాయితీ, గవర్నమెంట్, ట్రాన్స్పరసీ. అది చాలా రోజుల తర్వాత మళ్ళీ చూశారు జగన్మోహన్ రెడ్డి. సో ఇవన్నీ ఆయనకి ఇంత అపార అనుభవం ఇలాంటి వాళ్ళు అందరినీ చూసుకుంటూ వచ్చాడు కదా ఆయన. చూసుకుంటూ వచ్చినప్పుడు ఏముంటుందంటే వీళ్ళందరితో ఏదో మాట్లాడమని నాదేది అన్నది ఎప్పుడు ఎత్తుక్కుంటూనే ఉంటాడు ఆయన. ఆ ఎత్తుక్కునే దాంట్లో ఏంటంటే దావోస్ ఇంత ఇచ్చేసాను, ఇల్యూషన్స్. ఆ ఇల్యూషన్స్లో ఏంటంటే గ్రౌండ్ ఏమవుతాయి అన్న దగ్గర చాలా 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 ఇంపార్టెంట్.
మీరు దావోసుకి వెళ్ళి ఉట్టి చేతులతో వచ్చి దావోస్ నేను తెస్తానంటే అది ఎంతవరకు సముచితం? ఉంది సార్. గత 14-19 ఉన్నంతసేపు ఒలింపిక్స్ పెడుతున్నారు అమరావతిలో. ఒలింపిక్స్లో గెలిచిన వాళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇస్తున్నారు. రెండు ఈక్వల్ అవుతాయేమో చెప్పండి నాకు సరే. ఒలింపిక్స్లో గెలిచినోడికి నోబెల్ ప్రైజ్ ఇస్తానన్నది ఎంతవరకు సమంజసమో చెప్తే నేను తీసుకొచ్చేసి నేను కూడా ఇంకో భాస్కర్ అవార్డులు ఆడదామాట. అది బ్రహ్మాండం గారు చూడండి, భాస్కర్ అవార్డు ఇచ్చినట్టు అలా అవార్డుతో సమానం. అది కూడా అవార్డు వాళ్ళకి ఇచ్చుకోవాలి. స్పోర్ట్స్లో కేఎల్ రత్నాలు వస్తే మా అయితే నాకు తెలిసి ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఏవో. ఒలింపిక్ మెడలిస్ట్ సెల్ఫ్ ఇస్ అ మార్క్. చూడండి మన పివి సింధమ్మ ఇలాంటి వాళ్ళందరూ ఎలా తెచ్చారు? సైనా నెహ్వాల్ కానీ మల్లీశ్వరమ్మ. ఇది ప్రైడ్, ఇది దట్స్ ద ప్రైడ్ ఆఫ్ అవర్ స్టేట్ అండ్ ప్రైడ్ ఆఫ్ అవర్ నేషన్స్. ఇంకా అంతకన్నా ఇంకేంటి, మళ్ళీ బ్రహ్మానందమే భాస్కర్ అవార్డు తెచ్చి ఇచ్చాడు, అంతకన్నా ఇంకేట్లేదు. అప్పుడైతే అవి తెచ్చారు, ఇప్పుడైతే దావోస్ తెస్తారు. తీసుకురావడానికి 7 సంవత్సరాలు కష్టపడతారు. ఏంటి లాభం సార్? 5 ఏళ్ళు ఇచ్చుంటే దావోస్ వచ్చేది. ప్రజలు నమ్మలేదు, మేము తెస్తామంటే మీరు నమ్మలేదు. తెచ్చి ఏడు చేస్తారు, మళ్ళీ కాగితాల మీద సంతకాలే కదా. అవే అక్కడ చేసుకుని వస్తే ఈ బాధ లేదు కదా, తేవాల్సిన పని ఉండదు కదా. బిజినెస్ వస్తుంది సార్ ఏది రాష్ట్రానికి. ఇవాళ పేపర్లు రాసిన బిజినెస్ అదెందుకు మనకి? ఇంకమే కదా, సంపద సృష్టించాలి కదా. అదే కుటీర పరిశ్రమలకు మనకు కాదు. అవి ఎందుకండి మనకి? పైగా చాలా లీగల్ గా ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి మరీ నడిపిస్తారు. దానికోసం వెబ్సైట్ అక్కడ జరుగుతాయి సార్, బుకింగ్ చేసుకుని పోవాలి వల్ల. అరే అక్కడ జరుగుతాయి సార్. అది మన దేశం వేరు, మన సంస్కృతి వేరు. మీరు ఏడు నుంచి ఏడకి ఆపాదిస్తున్నారు. అవి కుదరవు సార్ అలాంటివి. అంచేత ఆ బిజినెస్లు కుదరవు కాబట్టి ఈ బాధ వచ్చింది సార్. సో ఫైనల్లీ 7 ఏళ్ళు ఇలా కాలక్షేపం చేయాల్సిందే. ఈ కాలక్షేపం అన్ను ఎవడోవాడు కెలుకుతూ ఉంటారు. ఆడు కెలికినోడు బురద కనుక్కుని పెద్దిరెడ్డిలా కలిపడిపోతాను కానీ సెట్ అవ్వదు. పెద్దిరెడ్డి నేను మార్క్ క్రియేట్ చేశాడు కదా, అలా తిరగబడండి. విజయశ్రెడ్డి కూడా మన ఇంత గడ్డెట్టాడు కదా. ఎవరు నాకు ఆ చిలకపల్లిలోడు ఈ పచ్చలోడు చెప్తున్నాడు అని చెప్పాడు కదా, అలాగా తిరిగి రివర్స్ కొడుతున్నా మూసుకుని ఉంటున్నారు వాళ్ళు అంతే. 2 రోజులు అయితే ఆయన బొత్స సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్తారు, అప్పుడు చెప్తారు. సరైన భాషలో చెప్తారు, అప్పుడు సరిగ్గా అర్థం అవుతుంది.